ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. అసలు ఏంటి వాళ్ళకి ఫైట్ చేసుకునే ముందు కూడా ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకరికి ఒక రేంజ్ వచ్చిన తర్వాత అది చిన్నదా పెద్దదా అసలు గొడవ ఎందుకు అవుతుంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మామూలు మాస్టర్లు కాదు కదా, చాలా పెద్ద మాస్టర్లు, ఒక రేంజ్ ఉన్న మాస్టర్లు. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ తప్పుని 100 రకాలుగా ఎలిగేషన్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా సోషల్ మీడియా కానీ నార్మల్ పర్సన్స్ కానీ ఇప్పుడు నేనే కానీ ఎక్కడికన్నా ఏదన్నా పోయి నడుచుకుంటూ పోయి ఏదైనా కొనుక్కోవాలంటే కూడా వీడి పని అంతే అయిపోయిందిరా నడుచుకుంటూ పోతుండ్రా అని ఎలిగేషన్ సృష్టించే జనాలు అనమాట. వీళ్ళు ఒక టాప్ కొరియోగ్రాఫర్లు పెద్ద పెద్ద సినిమాలకు చేసేవాళ్ళు రోడ్ల మీద ఎక్కి కొట్టుకుంటుంటే అది ఎంత చీప్ అనిపిస్తుంది, చాలా చీప్ అనిపిస్తుంది. నాకు అదే నచ్చక నేను ఆల్రెడీ చూసి అసలు వీళ్ళేంది ఎందుకు ఇట్లా కొట్టుకుంటానంటే అసలు తెలిసింది ఏంటంటే వీళ్ళల్లో ఈసీ మెంబర్స్ అని ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఆ 10 మెంబర్స్ వీళ్ళ గొడవ అంటే వాళ్ళ 10 మెంబర్స్ అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు ఏంటంటే ఆ 10 మెంబర్స్ విషయంలో ఏదో వచ్చి మేము అసలు మా మాటలు జానీ మాస్టర్ భార్య సుమలత గారు అసలు వినట్లే. సుమలత గారు వినట్లే, మేము ఏం చెప్పినా కానీ ఆమె ఏదో మాట్లాడుతుంది, ఏం చెప్పినా వినట్లే, అందుకోసం మాకు ఇష్టం లేదు, మేము దీంట్లో రిజైన్ చేస్తామని చెప్పారంట. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారు, సరే మీరు రిజైన్ చేస్తున్నారు కదా ఫెడరేషన్కి వెళ్ళి చెప్పమన్నారంట. ఫెడరేషన్కి వెళ్ళి చెప్తే ఫెడరేషన్కి వెళ్ళి చెప్పి ఫెడరేషన్లో లెటర్ తీసుకుని వచ్చిన తర్వాత నెక్స్ట్ బై ఎలక్షన్స్ పెట్టాలి కదా కంపల్సరీ. ఆ బై ఎలక్షన్స్ మీటింగే నిన్న జరిగింది. నిన్న జరిగినప్పుడు దాంట్లో 75 మెంబర్స్ రేటింగ్ ఇచ్చారు పెట్టమని. కతిమౌలు ఏమని చెప్పారు, 3 మెంబర్స్ వద్దన్నారు. ఇప్పుడు ఎవరైతే రిజైన్ చేస్తా అన్నారో వాళ్ళ శేఖర్ మాస్టర్ గ్యాంగ్. ఇప్పుడు జానీ మాస్టర్ని నేను ఆయన 2 సార్లు గెలిచాడు చూసిన. జానీ మాస్టర్ దగ్గర ఉన్న మనస్తత్వం ఏంటంటే ఆయన వాళ్ళ యూనియన్కి ఏదో ఒకటి చేయాలని పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఇదివరకు ఉన్న యూనియన్ వాళ్ళు అందరూ దాంట్లో డబ్బులు దొబ్బారు, స్థలాలు దొబ్బారు, హైటెక్ సిటీ కాడ చాలామంది జనాలని కార్డు ఇవ్వకుండా చాలామంది జీవితాలు నాశనం చేశారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలామందికి కార్డులు ఇవ్వాలి, ఈయన ఏదైనా మంచి చేయాలనుకున్నప్పుడు ఎలిగేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఒక వర్గం, జానీ మాస్టర్ ఒక వర్గం. జానీ మాస్టర్ వైపు ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళ భార్య, కొంతమంది డాన్సర్లు. శేఖర్ మాస్టర్ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే పంజాగుట్ట ప్రకాష్, ఈయన ఒక 10 సంవత్సరాల నుంచి యూనియన్ ప్రెసిడెంటే. తర్వాత ఈయన పక్కన భాను మాస్టర్, గణేష్ మాస్టర్, ఇంకా కొంతమంది మాస్టర్లు ఈయన సైడ్ ఉన్నారు. జానీ మాస్టర్ సైడ్ ఎవరు లేరు. ఎవరు ఉన్నా లేకపోయినా లాస్ట్ రీసెంట్గా వాళ్ళ భార్య గెలిచిన తర్వాత కూడా ఉపాసన మేడం దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని చెప్పి 5-6 కోట్ల ఇన్సూరెన్స్ కూడా చేయించాడు. సరే ఇప్పుడు యూనియన్లో ఉన్నందుకు ఏదో ఒకటి మంచి పని చేయాలి. అట్లా మంచి పని చేస్తూ యూనియన్లో ఉండడంలో గ్రేటు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడు ఈయనే గెలుస్తాడా, ఈయన మాట ఈనాలా అంటే ఇప్పుడు ఆయన ఒక పెద్ద రేంజ్ కొరియోగ్రాఫర్, కామన్గానే ఉంటుంది మాట. దాన్ని ఇప్పుడు నువ్వు ఎట్లా తీసుకుంటావు, ఈ ఒక 50 లక్షల రూపాయల 1,00,000 ఫాలోవర్స్ ఉన్నోడే పెద్ద బిల్డప్ కొడుతున్నాడు. జానీ మాస్టర్ అంటే ఒక స్టార్ కొరియోగ్రాఫరు, ఒక నేషనల్ అవార్డుకి వెళ్ళి వచ్చిన ఆయన. కామన్గా మాట్లాడతారు, మాట్లాడినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఏది ఉన్నా వీళ్ళు మాట్లాడుకోవాలి. ఒక చిల్లర్గా చిన్నపిల్లగాళ్ళ లెక్క రోడ్ల మీదకి ఎక్కితే రోడ్డు మీద చిన్న కొట్టుకున్న వీడియోలే అంత వైరల్ చేసే రోజులు అవునా కాదు, అలా ఘోరంగా చేస్తారు. అసలు ఇలా చేయడానికి కారణం కూడా నేను చెప్తాను మీకు. మీరేమంటున్నారంటే సుమలత గారు ప్రెసిడెంట్, అంటే వీళ్ళు శేఖర్ మాస్టర్ వాళ్ళు చేసే ఆరోపణలు ఏంటి అంటే వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు, వాళ్ళు చెప్పింది నడుస్తుంది అన్న ఉద్దేశంతోనే మనం నిన్న వాకౌట్ చేసినాము అనేసి వాళ్ళు అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? తెలంగాణ సీఎం ఎవరు, రేవంత్ రెడ్డి. ఆయన చెప్పింది నడుతుంది కదా. అంటే దాంట్లో మంచి చెడు ఇప్పుడు సీఎం అయినంత చెడు చేసేటోడైతే నీకు మన రామ్ చరణ్ గారితో మాట్లాడి ఎందుకు చేపిస్తాడు? ఆ రామ్ చరణ్ గారితో మాట్లాడిన 5 కోట్లు జేబులు వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించాలనే కోరిక ఎవరికి వచ్చింది? ఇదివరకు ఉన్న వాళ్ళందరూ వచ్చినా హైటెక్ సిటీ కాడ ఆస్తి దుబ్బుకున్నారు, తిన్నారు, ఎటుపోయినా డబ్బులు అయ్యి. అంటే ఇది